కాలం చెప్తున్న మాటలు. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? అవునండి, మొన్న మా బాబాయ్ గారు చెప్పారండి ఒక విషయం. వాళ్ళ ఫ్రెండ్ గురించి ఏదో పాపం వాళ్ళకి గొడవ వచ్చి వాళ్ళు దూరం అయిపోయారట. అవును కదండి, కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎందుకో మధ్యలో అంతర్ధానం అయిపోతూ ఉంటారు కదండి స్నేహితులు. ఎందుకు అలా జరుగుతున్నది? అవునండి, చాలా విషయాలు ఒక్కొక్కసారి మనకి బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి కదా. అదేంటంటే బాధాకరం కాదండి, రుణానుబంధం తీరిపోయింది అని అర్థం చేసుకోవాలి. రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకుంటే, పుట్టగానే ప్రేమ కురిపించే అమ్మ మనం గతంలో ఆమెకు సేవ చేసుంటాం. అందుకనే మనం ఆమె కడుపులో పుట్టుంటామండి. ఎంత ప్రేమించినా దూరం అయ్యేటువంటి వ్యక్తులు స్నేహితులు అవనివ్వండి, ఇతర మనుషులు ఎవరైనా అవనివ్వండి, రుణం తీరిపోయింది అంతే కదా. ఈఎంఐ కట్టేసిన తర్వాత అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదండి. సేమ్ ఇది కూడా అంతే. ఎందుకో తెలియకుండానే వచ్చేటువంటి బంధువులు కొంతమంది బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు కూడా రుణం తీర్చుకుని వెళ్ళినట్టేనండి. అలాగని మనకి ఎనిమిస్ ఎవరైనా శత్రువులు ఎదురయ్యారనుకోండి, వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే మనకి వాళ్ళ లైఫ్లో ఎదురైన తర్వాత పెద్ద లెసన్ నేర్పించి వెళ్తారు కదండి. అది కూడా రుణానుబంధమేనండి. మనం ఎప్పుడూ కూడా కర్మని కట్ చేయాలండి. కోపం, పగ, క్షమించమని అడుగుతూ వాళ్ళ మీద ఎక్కువ పెట్టుకోకూడదండి. ఎందుకంటే లేదంటే అదంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జన్మకి మళ్ళీ వాళ్ళు మనం కలిసి రుణం తీర్చుకుంటామండి. అలాగే గ్రాటిట్యూడ్ అండి. మంచి పని చేసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పాలండి. చెడు చేసే వాళ్ళకు కూడా మరొక్కసారి మళ్ళీ థ్యాంక్ యూ చెప్తూ ఉండాలండోయ్. బంధాలు బలవంతంగా ఉండవండి. రుణం ఉంటేనే బంధం ఉంటుంది. రుణం తీరగానే బంధం కూడా తీరిపోతుందండోయ్. అటువంటి విధంగానే నో వన్ ఈజ్ ఫ్రీ అండి. ఎవ్వరూ మన లైఫ్లోకి ఉచితంగా రారండి. మంచి చేసినటువంటి వాళ్ళు క్రెడిట్ అయ్యేటువంటి రుణానుబంధంతో వస్తారండి. అదే బాధ పెట్టేవారు డెబిట్ అయ్యేటువంటి రుణానుబంధంతో వస్తూ ఉంటారండోయ్. రిలేషన్షిప్ ఎలాంటిది అనుకున్నారు? కొన్ని బంధాలు 2 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని బంధాలు 2 మాసములు ఉంటాయి, కొన్ని బంధాలు మన లైఫ్ పూర్తయ్యే వరకు ఉంటాయండి. అంటే అంత స్ట్రాంగ్ రుణానుబంధం ఉంది అనుకోవాలండి. అలాగే డెటాక్స్ విత్ లవ్ అండి. రుణం తీరిపోయిన తర్వాత మనం మారిపోతూ ఉంటాం. ఎందుకంటే లెక్క తీరిపోతుంది కాబట్టి. కలవడం రుణానుబంధం అండి, విడిపోవడం రుణానుబంధం, అతుక్కోవడం వడ్డీతో కలిపినటువంటి కొత్త రుణం అండి. లైఫ్ని ఎక్సెల్ షీట్గా చూడాలండి. డెబిట్ క్రెడిట్ అందులో సరి చేసుకుంటూ బ్యాలెన్స్ 0 చేసి దేవుడు మనని ప్రశాంతంగా ఉంచుతాడండి. ఈరోజు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.